చదువుల తల్లి సావిత్రిబాయి పూలే జయంతి శుభాకాంక్షలు. అబ్బబ్బబ్బా, మహాతల్లి సావిత్రి పూలే బాయి గారికి చేతులెత్తి నమస్కరిస్తాను. మొట్టమొదటి మహిళా టీచర్ ఈ దేశానికి. సొంత ఇంటిని పాఠశాలగా మార్చి స్త్రీలకు చదువు అందించిన మహాతల్లి పూలే గారి దంపతులు. సావిత్రిబాయి పూలే గారికి చదువు నేర్పిన వారెవరో కాదు, ఆమె గురువు ఎవరో కాదు, తన సొంత భర్తే తన సొంత భార్యకు చదువు నేర్పి నీలాగా ఈ సమాజంలో ఉన్న ఆడవారికి కూడా చదువు నేర్పమని పంపితే బ్రాహ్మణులు పిడికలతోటి పెండతోటి నీళ్లు పోసి ఆమెను అవమానించే ప్రయత్నం చేసింది. కానీ ఆమె ఆగలే. ఇంకేమన్నారు ఈ బ్రాహ్మణులు ఆమె పోతా అంటే, చూడు ఎంత బరిదెగించిందో ఈ స్త్రీలాగా మన స్త్రీలు కూడా అయితే ఎట్లా, మన స్త్రీలు కూడా ఎట్లా అయితే ఎట్లా, ఇక మనం ఉంటుందా, మన బతుకుదేరు ఉంటుందా మనల్ని ప్రశ్నించడం మొదలు పెడితే. కానీ ఆమె ఆదిలోనే ఆపాలని చూసినా కూడా ఆమె ఆగకుండా స్త్రీ జాతికి మొత్తానికి, భారతదేశంలో ఉన్న స్త్రీ జాతి మొత్తానికి విముక్తి కలిగించి ఈరోజు ఏ స్త్రీలైతే ఉన్నత పదవులలో ఉన్నారో, గొప్ప గొప్ప చదువులు చదివినలో, గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తున్నారో, ఆ ఉద్యోగాలన్నీ ఇగో ఈ సావిత్రిబాయి పూలే గారు వాళ్ళ భర్త గారు పెట్టిన భిక్ష. కాబట్టి సావిత్రిబాయి పూలే గారు ఎవరో తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. మీకు అక్షర జ్ఞానం చేసి మిమ్మల్ని ఉద్యోగాలలో కావచ్చు, చట్టసభలలో కావచ్చు, ఈ దేశంలో ఉన్న ఉన్నతమైన రంగాలలో కావచ్చు, ఈరోజు స్త్రీలు అడుగుపెట్టి వాళ్ళు స్వేచ్ఛగా ఒక గొప్ప స్థానంలో కూర్చున్నారంటే సావిత్రిబాయి పూలే గారి దయా దాక్షిణ్యాన్ని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆ తల్లిని స్మరించుకోవాల్సిందే.